హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. 2 డేస్ నుంచి డైలీ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేయలేదు కదా, అందుకని ఇవాళ అయితే నిన్నటి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. నాకు వ్లాగ్స్ తీయటం అన్నా, వ్లాగ్స్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అన్నా చాలా ఇష్టం అండి. మామూలుగా ఒకే వంట కుకింగ్ చేసి అది పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నాకు ఎక్కువ కూడా వ్లాగ్స్ అంటేనే ఇష్టము. అవే ఎక్కువగా వేరు వేరు వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిలలో ఇవే చూస్తుంటానండి. చాలామంది ఇలాంటి వాటికి కనెక్ట్ అవుతారు. నాకు కూడా అవే ఇష్టము. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్గా మామూలుగా డైలీ రొటీన్ బ్లాగ్స్ చాలామంది పెడుతూ ఉంటారు కదా, చాలామంది ఓపికతోటి డైలీ పెడుతుంటారండి. నాకైతే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత ఓపిక ఎలా తీస్తారని. తర్వాత నేను కూడా ఇంకా నిదానంగా తీయటం నేర్చుకున్నాను. ఇంక ఇక్కడైతే వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయ కర్రీలో కొద్దిగా ఒక క్యారెట్ అలాగే ఒక ఆలు వేసాను. ఎందుకంటే నాకు ఈ కాంబినేషన్లో ఎక్కువగా వంకాయ కర్రీ చేయటం ఇష్టం అనమాట. వంకాయ కొంచెం చేదు చేదుగా ఉంటుంది కదా, అది పోయి కూర టేస్ట్ రావడానికి ఒకటి ఆలు ఒకటి క్యారెట్ వేస్తే బాగుంటుంది. ఇంకా తాలింపు అయితే వేసేసానండి. ఫస్ట్ ఆనియను క్యారెట్ వేసి తర్వాత టమాటా వేసాను, ఆ తర్వాత వంకాయలు వేసాను, తర్వాత పసుపు ఉప్పు కారం ఇంకా అన్నీ అయితే వేస్తున్నాను. కర్రీకి తాలింపు వేసి అన్నీ వేసి మూత పెట్టి సిమ్లో పెట్టేశాను. ఈలోపు గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి చపాతీ కోసము. ఇంకా చపాతీ పిండి కలిపేలోపు కర్రీ కూడా కొంచెం మగ్గింది. ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నానండి. మేము ఈ కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటాము, ఎందుకంటే ఇది మేము రొట్టెలేకని చేసుకుంటున్నాం అనమాట. రొట్టెలేక చేసుకునేటప్పుడు కొంచెం మనకి గ్రేవీ లాగా పులుసు కర్రీలు అయితే బాగుంటుంది. మరి పొడి కర్రీలు అయితే బాగుండవు. అంటే తినేవాళ్ళు తింటారేమో, మా ఇంట్లో అయితే అంతగా పొడి పొడిగా ఉండేవి కర్రీలు ఇష్టపడరు అనమాట. ఏవైనా ఇలా కొంచెం గ్రేవీగా పులుసు పులుసుగా ఉండాలన్నమాట. అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసి ఇంకా మూత అయితే పెడుతున్నాను. సిమ్లోనే పెడితే ఇంకా వాటర్ కొంచెం మనకి అయిపోయేలోపు కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా చపాతీ పిండి అయితే బాగా సాఫ్ట్గా అయితే కలపలా, అది మూత పెట్టేసి మళ్ళీ సాఫ్ట్గా అయితే కలుపుతున్నానండి. మళ్ళీ రొట్టె అంటున్నావు చపాతీ అంటున్నావు అంటే రెండు చేస్తున్నాను. ఇంకా తర్వాత ఎగ్స్ బాయిలర్లో పెడుతున్నానండి. ఎగ్ బాయిలర్లో పెడుతున్నాను, ఎందుకంటే తొందరగా అవుతాయి, చూసుకోవాల్సిన పని ఉండదు కదా అని. ఇంకా అవన్నీ పెట్టి ఒక పక్క కర్రీ స్టవ్ పైన పెట్టేశాను. ఎగ్స్ బాయిలర్లో పెట్టేశాను. ఎగ్స్ అవైతే బాయిల్ అవుతాయి. ఇంకా ఈలోపు నేను కొన్ని మల్లెపూలు ఉంటే కట్టుకుంటున్నానండి. ఇవి ముందు రోజువి. ఆ ముందు రోజు తీరిక లేక అసలు కట్టలేదనమాట. మా స్కూల్లో పిల్లలు ఇచ్చారు. ఇంక ఈరోజన్నా కడదామని కట్టి అయితే కొన్ని పెట్టుకున్నాను, కొన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నేను పూలు మాలగట్టేలోపు కర్రీ కూడా ఉడికిందండి. ఈ కర్రీలో ఏం వేస్తానంటే కొబ్బరి, కొంచెం ధనియాల పొడి, వెల్లుల్లి, ఇంకా కసూరి మేతి అండి. మెయిన్గా ఈ కర్రీలో కసూరి మేతి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఈ కర్రీని అనే కాదు, ఏ కర్రీ అయినా మనం ఇలా గ్రేవీ కర్రీలు చేస్తాం కదా, ఆ దాంట్లో పప్పులో కూడా కొంచెం కసూరి మేతి, అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నదే కసూరి మేతి. అంటే మనం మెంతికూర ఉంటుంది కదా, మెంతికూర కొంచెం ముదిరి తెచ్చుకొని ఈ సమ్మర్లో బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకుంటే, నీడలోనే ఎండబెట్టుకుంటే అది ఎండిపోయిన తర్వాత కొంచెం పొడిలాగా చేసుకుంటే సరిపోతుందండి. అది కర్రీలలో వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత కూడా పెట్టేశాను. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్డ్ అయ్యాయి, అవి అయితే తీస్తున్నానండి. ఇందులో అయితే చక్కగా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. మామూలుగా అయితే ఒక్కోసారి మనం ఎక్కువగా బాయిల్ చేస్తాం, లేదంటే తక్కువగా బాయిల్ చేస్తాం, లేదు అంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా ఉడికించేటప్పుడు. అలా లేకుండా ఇందులో పెట్టుకుంటే కనుక అసలు బ్రేక్ అవ్వవు. అసలు సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కదా, బాయిల్ కావాలి చక్కగానే బ్రేక్ అవ్వకుండా. ఇందులో అవసరం లేదండి, అవే బాయిల్ అయ్యి మనకి రైస్ కుక్కర్ ఎలా ఆఫ్ అయిపోతే అలా ఆఫ్ అయిపోతాయి. ఇంకా చక్కగా అయిన తర్వాత నేనైతే అన్నీ ఒలిసి పక్కన పెడుతున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, మరి కొంచెం స్మెల్ వస్తుంటాయి కదా, అందుకని ఆ స్మెల్ పోయి కొంచెం బాగా టేస్ట్ రావడానికి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి పైన కొద్దిగా పెప్పర్ పొడి, కానీ లేదు అంటే కొంచెం కారం చల్లుతాను. ఇవాళ అయితే కారమే వేసాను. ఒక్కొక్కసారి నేను ఏమేస్తుంటే పెప్పర్ పొడి చల్లుతాను, అప్పుడు టేస్ట్ బాగుంటాయండి.
ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా రొట్టె కోసం రొట్టె పిండి అయితే కలుపుతున్నాను. రొట్టె పిండి మనం బాగా వేడి నీళ్ళు కాంచి అందులో పిండి నీళ్ళు బాగా కాగేటప్పుడే పిండి కనుక వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పిండి అదిమి మూత పెట్టేసామంటే మనం చేత్తో రొట్టెలు తట్టే పని లేకుండా మనం చపాతీ ఎలా చేస్తామో అలా అయితే వస్తాయండి. అయితే బాగా నీళ్లు కాగుతూ ఉండాలి. ఆ కాగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అందులో వేసి తర్వాత పిండి వేసి కలపాలి. నేను ఎప్పుడూ కూడా వీడియోలలో చెప్తూ ఉంటాను. కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే నాకు డీటెయిల్గా తీయడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది డీటెయిల్గా తీయాలంటే కెమెరాని అటు ఇటు తిప్పుతుండాలి. అందుకని అలా అయితే కుదరదు. జస్ట్ చూపిస్తున్నాను. నేను అలా చెప్తున్నాను కూడా. ఆ తర్వాత చేస్తున్నాను కూడా. ఇదైతే ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. ఇంకా ఎందుకంటే ఎడిటింగ్ చేయలేక. ఇంకా ఇదంతా కూడా చాలా టైం వస్తుంది. టైం ఎక్కువ వస్తుందా అదంతా ఇంకా అలా పెట్టేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకోసము ఇంకా ఫస్ట్ అయితే ఇది చపాతీ అండి. యాక్చువల్గా చపాతీ చేస్తున్నాను. ఫస్ట్ 3 చపాతీలు వేసి మా అబ్బాయికి ఇచ్చేసాను. తర్వాత రొట్టె వేసాను. ఇంకా అంతా కూడా ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. నేను చపాతీ చేస్తే మా అత్తయ్య అయితే కాలుస్తుందండి. ఈలోపు మళ్ళీ నేను రొట్టెకి అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను. మనం బాగా పిండిని కనుక ఎక్కువ సార్లు 10-20 సార్లు అలా ఒత్తామనుకో పిండి రొట్టె చేయడానికి బాగా వస్తుంది. మళ్ళీ చేసేటప్పుడు కొంచెం మనం ఇది హాట్ వాటర్లో కలుపుకున్నాం కాబట్టి కొంచెం నార్మల్ వాటర్లో కొద్దిగా చెయ్యి తడుపుకొని కొంచెం వేసి కలుపుకుంటే బాగా వస్తుంది. చపాతీలంతా కాల్చి పక్కన పెట్టేసి మా అబ్బాయికి అయితే పెడుతున్నాను నేను. అదేంటి చపాతీ రొట్టె 2 చేస్తున్నారంటే మా ఇంట్లో దాదాపుగా అలానే ఉంటుందండి. రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు అయితే తెలుస్తుంది. డైలీ 2 చేస్తానని. పిండి అయితే ఎక్కువగా కలిపితే చపాతీ పిండి మరుసటి రోజుకి ఉండేటట్టు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేదంటే మార్నింగ్ మళ్ళీ నేను 2 చేసుకొని బాక్స్లో అయితే పెట్టుకొని పోతాను. పిండి కొంచెం ఎక్కువగా కలిపి చపాతీ పిండి పెట్టేస్తాను. ఇంకా రొట్టె పిండి అంటే ఎంత జొన్న రొట్టెకైతే ఎంత పిండి అవసరమో అంతే కలుపుకుంటాము. వేడి నీళ్ళలో కలుపుకొని ఇంకా నేను ఫాస్ట్గా అయితే పెట్టేశానండి. ఎక్కడ ఇది ఎయిటింగ్ లేకుండా మొత్తం 5 రొట్టెలు తలా ఒక్కొక్కటని అలా చేసేస్తాను. ఒక్కొక్కసారి 6-7 కూడా చేస్తాను. మనం చేయటం బాగా చేయటానికి నేర్చుకున్నామనుకో ఏమేమి అంత కష్టం అనిపించదు. నాకు కష్టం అనిపించేది మెయిన్ ఏంటంటే పొడి పిండి అంతా స్టవ్ పైన పడి కొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట. అదొక్కటే ఇబ్బంది. కానీ రొట్టె చేయటము ఈజీనే, కాల్చటము ఈజీనే, అలాగే తినటం కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతిరోజు చేసినా అస్సలు బోరు కొట్టదండి. ఏదైనా వంటకం బోరు కొడుతుందేమో కానీ అన్నమైన రోజు తిని బోరు కొడుతుందేమో కానీ రొట్టె అలాగే ఏదైనా కూరగాయల కర్రీ రొట్టె అనుకో మనం ఎక్కువ కర్రీ తింటాం. అన్నం లేక తక్కువ తింటాము. చాలా ఒక్కొక్కరు పావు కేజీ అర్ధ కేజీ కర్రీ కూడా తింటారు. ఒక్కొక్క రొట్టెలకి అట్లా కర్రీ ఎక్కువ తింటాం. పెరుగు అయినా ఒక రొట్టె పెరుగులోకి కూడా తినొచ్చండి. బాగుంటుంది, హెల్దీ కదా. చేయటం అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. ప్రతిరోజు దాదాపుగా చేస్తామండి మేము మా ఇంట్లో అయితే. మా అత్తయ్య నేను దాదాపుగా నేనే చేస్తాను. ఎప్పుడూ నాకు అలసట వచ్చి ఇంకా నాకు ఓపిక లేని రోజు, నాకేదైనా వీడియో పని లేదంటే బయట ఏదైనా పని ఇంకా స్కూల్కి సంబంధించిన వర్క్ ఏమన్నా ఉంది అంటే అప్పుడు మాత్రమే మా అత్తయ్య చేస్తుంది. నాకైతే ఇవి చేయటం చాలా ఈజీ అండి. చపాతీ చేసినంత టైమే పడుతుంది. కొంచెం కాల్చడానికి మనకి చపాతీకి దీనికి టైం వేరు తీసుకుంటుంది. ఎందుకంటే చపాతీ తొందరగా కాలుతుంది. రొట్టె అలా కాదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. పిండి బాగా మనం పర్ఫెక్ట్గా కలుపుకొని బాగా మెత్తగా ఒత్తుకున్నామంటే అంటే చేత్తో ఎక్కువసార్లు మెత్తగా ఒత్తితే చేయటానికి బాగా వస్తుంది. చపాతీ కర్రతోటి పైన జస్ట్ మనం చపాతీ ఎలా చేస్తాం అలా ప్రెస్ చేయాలండి. ఎక్కువ ప్రెస్ చేసి రుద్దామో అది బండకే అతుక్కుపోతుంది, రాదు.
ఇక్కడ నుంచి అయితే కొంచెం జూమ్లో పెట్టానండి, ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని. అడుగుతుంటారు అప్పుడప్పుడు రొట్టె ఎలా చేస్తారో చూపించండి అని. జస్ట్ అలా అయితే రోల్ చేస్తామండి అంతే, చపాతీ కర్రతోటి. తర్వాత ఇంకా దాన్ని మనం చలాక్తోటి తీసి రివర్స్ లెగ్ చేతిలోకి వేసుకొని పెన్నం పైన వేయటమే. వివరంగా అయితే ఒకసారి అయితే చేస్తానండి హాలిడేస్లో. ఇంకా రొట్టెలు అయితే చేస్తూ ఉన్నాను. ఒక పక్క నేను చేస్తూ ఉంటే ఇంకో పక్క మత్తయ్య కాల్చి వెంటనే పెట్టేస్తుంది అండి. వేడి వేడి రొట్టె బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటుంది. కొంచెం అంటే తినే వాళ్ళని బట్టి కాలుస్తాను నేను. మెత్తగా తినే వాళ్ళకి మెత్తగా, కొంచెం పలపల అని మనకి ఎర్రగా కాల్చుకుంటాం కదా, అలా ఇష్టపడే వాళ్ళకి అలా 2 రకాలుగా కాలుస్తాను. నాకు ఎక్కువ కూడా గట్టిగా ఉండటం ఇష్టమే, అందుకే లాస్ట్ పెనం మీద పెట్టేస్తాను. ఇదిగోండి, పూరి పొంగినట్టు రొట్టె అనేది ఎంత బాగా పొంగుతుందో. ఇవాళ అయితే 5 రొట్టెలు చేశానండి. ఆల్రెడీ 2 రొట్టెలు మా అత్తయ్య మా మామయ్యకి పెట్టేసింది. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్కి కూడా పెడుతుందనమాట. వంకాయ కర్రీ, ఒక ఎగ్గు, చపాతీ, ఇంకా అన్నం కూడా కొంచెం ఉందనమాట. అన్నం కొద్దిగా పెరుగులోకి అయితే పెట్టుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత నేను కూడా తిన్న తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ స్టవ్ క్లీన్ చేయలేనుకో ఉదయం వంట చేయాలంటే చాలా చిరాకేస్తుంది. అంత పొడిపిండి ఎక్కువ పడుతుంది కదా. మెయిన్గా రొట్టె చేసినప్పుడు ఇదే ప్రాబ్లం అండి. ప్రతిరోజు ఇంకా నాకు ఇది ఒక పనిలాగా ఇంకా పెద్ద ఎక్సర్సైజ్. ఇంకా రోజు మామూలుగా మనం అన్నం ఒక్కటి కర్రీ చేసుకున్నాం అనుకో, ఇంత ఎక్కువగా ఇబ్బంది ఉండదు. ఈ రొట్టె చేసినప్పుడే ఎక్కువ ఇబ్బంది, ఎందుకంటే పొడిపిండి అంతా దూరంగా అటు ఇటు పడుతూ ఉంటుంది చేయటంలో, అలాగే వేయటంలో, తీయటంలో. ఇంకా అదంతా క్లీన్ చేయకపోతే అలానే ఉందంటే రకరకాల పురుగులు, ఇంకా చిరాకులాగా ఉంటుంది. ఇంకా అందుకని క్లీన్ చేసి పెట్టుకుంటేనే ఉదయాన్నే మళ్ళీ వంట చేయాలి కదా. 4 గంటలకే వేసి నేను టిఫిన్ మాత్రం చేసుకుంటున్నాను. ఇప్పుడు హాలిడేస్ కాదు, అదే హాఫ్ డే స్కూల్ కదా, టిఫిన్ మాత్రమే చేసుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం అన్నము అలాగే కర్రీ మధ్య అయితే చేస్తుందండి. దాదాపుగా లేడీస్ అందరూ కూడా అందరికంటే ముందుగా లేస్తారు, అందరికంటే లేట్గా వండుకుంటారు. నేను కూడా అంతే అండి. మా ఇంట్లో ఇంకా నేను అంతా క్లీన్ చేసి పడుకునేలోపు అందరూ పడుకుని ఉంటారు కూడా.